నగర ప్రజలకు స్వచ్ఛమైన నీళ్లు కరువైపోతున్నాయి. కొంతమంది వ్యక్తుల కారణంగా మంచినీటి జలాశయాలు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. ఇటీవల సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన ఇలాంటి వీడియో ఒకటి అధికారులను అవాక్కయ్యేలా చేసింది. దీంతో ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లో కలుషిత వ్యర్థ జలాలను కలుపుతోన్న కొందరిపై హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు దృష్టి సారించారు. ఈ చర్యలకు పాల్పడుతున్న ట్యాంకర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. హిమాయత్ సాగర్ విలేజ్ పక్కనే 2 రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. మురికినీటి జలాల ఉస్మాన్ సాగర్ లో కలుపుతోన్న సెప్టిక్ ట్యాంకర్ డ్రైవర్ ని అరెస్ట్ చేశారు. అదే గ్రామానికి చెందిన నిరంజన్ సూచనల మేరకే తాను పని చేసినట్టు అంగీకరించాడు సెప్టిక్ ట్యాంక్ డ్రైవర్ రామావత్ శివనాయక్. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సేవరేజ్ బోర్డ్ లోగో స్టిక్కర్ పెట్టుకుని అధికారుల తనిఖీ నుంచి తప్పించుకుంటున్నట్టు కూడా విచారణలో తేలింది. లక్షలాది మంది తాగే నీటిలో కలుషిత డ్రైనేజ్ వాటర్ ని కలుపుతున్న నేరానికి డ్రైవర్ నాయక్, సెప్టిక్ ట్యాంకర్ ఓనర్ నిరంజన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలు భయపడాల్సిన పని లేదని, నీటిని 3 దశల్లో సంపూర్ణంగా శుద్ధి చేసిన తర్వాతే విడుదల చేస్తారని వాటర్ సప్లై బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ కె అశోక్ వెల్లడించారు.